రే రే యాడికి పోయినవరా నువ్వు? అరే లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఈ రాకేష్ గడు ఏడ తెచ్చిండు? గుడికి వస్తానన్నాడు, ఆడికి రాకుండా హ్యాండ్ ఇచ్చిండు. ఎన్నిసార్లు ఫోన్ చేసా ఫోన్ లిఫ్ట్ చేయడు. అన్నయ్య నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? లేసలే గా రాకేష్ గడు యాడికి పోయిండో సమజ్గాక సొంచాయిస్తున్నా. నాకు కూడా అదే అర్థం కావడం లేదన్నయ్య. మంజులని ప్రాణంగా ప్రేమిస్తానని చెప్పినవాడు ఖచ్చితంగా గుడికొస్తానని చెప్పి ఎందుకు రానట్టు? సిలే ఒకవేళ ఆ పొట్టిదానికి ఈ విషయం తెలిసి ఆడిని గుడికి రాకుండా ఏం చేసిందంటావా? ఆహా, ఆ అవకాశం అయితే లేదన్నయ్య. ఎందుకంటే మనం గుడికి బయలుదేరేటప్పుడు నాతో ఫోన్లో మాట్లాడాడు, గ్యారెంటీగా వస్తానన్నాడు. సడన్ గా ఏమైందో ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. రాకేష్ గనుక వచ్చి ఉంటే ఆ మంజుల బండారం బయటపడి దాని పీడ వదిలిపోయేది. అవుసలే ఆ పొట్టిది బరే దెబ్బ కొట్టింది. అరే పూజను కూడా సత్యనాశ చేసింది. గది పుట్టేనా మంచిగుంటుండే. నాకు కూడా అదే భయంగా ఉందన్నయ్య. సిద్ధాంతి గారు చెప్పినట్టు పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడాలి. ఏదో ఒకటి చెయ్యాలి. అరే నువ్వేం గుబులు గక్షలే. గా రాకేష్ గారు దొరికితే అంతా సెటరైట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం సిల్లే? ఎక్కడికి తీసుకొచ్చారండి? ఏంటండి ఇది? నువ్వు ఆశపడ్డావు కానీ ఆవేశంలో పొలం డాక్యుమెంట్స్ మీద నీ పేరు మంజులాని రాయించి నాతో సంతకం చేయించుకున్నావు. అది చల్లదు. ఆస్తి శాశ్వతంగా మనది అవ్వాలంటే డమ్మీ పేరు చల్లదు, ఒరిజినల్ పేరు కావాలి. నువ్వు గతంలో నా దగ్గర రాయించుకున్న పొలం డాక్యుమెంట్స్ చెల్లుబాటు కావు కాబట్టి నీ అసలు పేరు వెంకట సుబ్బలక్ష్మి పేరు మీద నీకదే 10 ఎకరాలు రాయించి పేపర్స్ తీసుకొచ్చాను. ఎవరినైనా పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండు. అవి తీసుకుని నా జీవితం నుంచి వెళ్ళిపో. ఎవరైనా గతాన్ని అడ్డు పెట్టుకుని పగ సాధించాలని చూస్తారు, లేదా డబ్బు కోసం డ్రామాలు ఆడతారు. నాకు తెలిసి నీకు కావాల్సింది ఆస్తి. ఎందుకంటే నీకు నాకు ఏ పరిచయం లేదు. పగ పెంచుకునే గతం మన ఇద్దరి మధ్య లేదు. అందరినీ ద్రాక్ష కోసం అరువులు చాచి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నా నుంచి, నా కుటుంబం నుంచి దయచేసి వెళ్ళిపో. చూడు వెంకట సుబ్బలక్ష్మి, ఇప్పటిదాకా నా మంచితనాన్ని, సహనాన్ని మాత్రమే చూశావు. నన్ను రెచ్చగొట్టి నాలో ఉన్న మృగాన్ని నిద్రలేపడు. నా గతాన్ని అడ్డు పెట్టుకుని ఇంకా నా ఓర్పుకి పరీక్ష పెట్టద్దు. ఇప్పుడే ఆస్తి పేపర్లు తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ జీవితం రెంటికి చెడ్డ రేవడవుతుంది. అంతదాకా తెచ్చుకోవద్దు. వెళ్ళిపోయి నా జీవితాన్ని ఎలా నరకం చేసుకోమంటారు రామరాజు గారు? మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే నాకు ఎదురయ్యే పరిస్థితుల గురించి గతంలో చెప్పి వెళ్లకుండా ఆగిపోయాను. మీరది మర్చిపోయినట్టున్నారు. రామరాజు గారి భార్యగా నేను బయట అందరికీ తెలిసిన తర్వాత ఆస్తుంటే మాత్రం ఒంటరిగా సంతోషంగా ఎలా బ్రతకగలను? పైగా మీరే నా భర్త అని ఆస్తులు పెంచుకున్నాను. ఇంకొకసారి నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే చంపేస్తాను. ఆడదానివని నీ పిచ్చి వేషాలను క్షమించి ఊరుకుంటున్నాను కదా అని శృతి మించి ప్రవర్తిస్తే నీ ప్రాణాలు తీసి ఇక్కడే గొయ్యి తీసి పాతి పెట్టేస్తా. నీ చేష్టలతో నా సహనం చచ్చిపోయింది. ఇక చాలు నీ నాటకాలు. అనవసరంగా నీ జీవితాన్ని ఇదే ఆఖరి క్షణాలను చేసుకోవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, ఏమండి, నాకు అన్యాయం చేయకండి. మీ మీద నమ్మకం పెట్టుకున్నాను, చెప్పలేని ప్రేమను పెంచుకున్నాను. నన్ను మీ నుంచి దూరం చేయకండి. నేను బ్రతకలేనండి. వదలు. అసలు నువ్వు ఆడదానివేనా? పెళ్ళైన మగాడు మీద ఆశపడి బరి తగ్గించి ప్రవర్తించకు. పిచ్చి వేషాలు లేకుండా వెళ్ళు. ప్లీజ్ అండి, అలా అనకండి. నాకు మీరు కావాలండి. నన్ను మీతో ఉండనివ్వండి. ముందు నా కాలు వదులు. లేదండి,
మీతోనే నన్ను చూసుకుంటారని, మీ జీవితాన్ని నాకు పంచుతారని మాటిచ్చే వరకు మీరు చంపినా సరే నేను మిమ్మల్ని వదలండి. ఒప్పుకోండి, నాకు జీవితాన్ని ప్రసాదించండి. ఏయ్, నీకు బుద్ధుందా? నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం, కానీ నీలాంటి దిగజారిపోయిన ఆడవాళ్ళని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఆ పేపర్స్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మాట నిజం చేసి నా చేతుల్లో చచ్చిపోయే పరిస్థితి తెచ్చుకోకు. యాండి యాండి, మీ తోడు లేకుండా బ్రతికే కంటే మీ చేతులతోనే నన్ను చంపితే నాకు సంతోషంగా ఉంటుందండి. ఈ ప్రాణం మీదే, మీరే ఉంచుకుంటారో తీసేసుకుంటారో మీ ఇష్టం అండి. ఏయ్! నాకెందుకో టెన్షన్గా ఉందక్కా. మంజులని తీసుకెళ్లిన బావగారు ఇంకా ఇంటికి రాలేదు. బావగారి కోసం వెతకడానికి వెళ్లిన రాజన్నయ్య జాడలేదు. అన్నయ్యని వెతకడానికి వెళ్లిన ఇద్దరు తమ్ముళ్ళు అడ్రస్ లేరు. నాకైతే చాలా భయంగా ఉందక్కా. బావగారికి గాని రాజన్నయ్యకి గాని ఫోన్లు చేస్తే కలవడం లేదు. మనకైతే కలుస్తలేవు. మనం పరేషానైతమని ఎరకనే కదా. వాళ్ళన్న ఒక ముక్క ఫోన్ చేసి 7:30 చెప్పకపోతే ఎట్లా? చెలే చెలే, అనయ్య అనయ్య, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? ఆయన ఎక్కడా? అదేంటి చెలే, బావ ఇంకా ఇంటికి రాలేదా? నీకసలు దమాకుందా అన్నా? అప్పుడనంగా బావనెతికి పోయినావు. బావ రాలేదా అని ఈడ అందరు గుబులైతుంటే బావ రాలేదా అని అడుగుతావేంది మళ్ళా? నువ్వు మీ బావగారిని ఫాలో అయ్యి వెళ్ళలేదా అన్నయ్య? చాలా దూరం బావగారి వెనకాలే పోయినా చెల్లే. తర్వాత బావేడో మిస్ అయ్యిండు. అరే మొత్తం అంత ఎదిగినా ఎక్కడా లేడు. ఫోన్ చేస్తే కలుస్తలేదు చెల్లే. పరేషాన్ అయి తిరిగి వచ్చినా. నాకెందుకో కీడు శంకిస్తోందక్కా. పొద్దున్ననగా వెళ్ళిన వాళ్ళు ఇంకా రాకపోవడం ఏంటి? అసలే బావగారు దాన్ని చాలా కోపంగా లాక్కెళ్లారు. ఇంత రాత్రైనా రాలేదు. ఏమైందో ఏంటో. హ, ఏం కాదు, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. వదినా, ప్రతి ప్లేస్ అన్నయ్య కోసం వెతికాం వదినా. తెలిసిన వాళ్ళందరినీ అడిగాం, కానీ అన్నయ్య ఎక్కడ కనిపించలేదు. అవును వదినా. అక్క, ఇంక లాభం లేదు. వెళ్దాం, పద పద. ఎక్కడికి దాక్షాయిని? పోలీస్ స్టేషన్ కక్క. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకు? ఎందుకంటావేంటక్క? ఇంత రాత్రి అయింది, బావగారేమో రాలేదు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్లే వెతుకుతారక్క. అవునక్కా, నాకు కూడా అదే మంచిదేమో అనిపిస్తోంది. ఏమని కంప్లైంట్ ఇస్తాం? ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదు అంటే వాళ్ళు వేరే విధంగా ఊహించుకుంటారు, చండాలంగా. వాళ్ళు తప్పుగా అనుకోకుండా జరిగిందంతా వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తాం. ఇదిగో చెల్లే, మనం ఏం చెప్పినా పోలీసులు మట్టుకి గల్లత్తుగాని సోసాయిస్తారు. అబ్బా ఆపండి. అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన పరువుని మనమే తీసుకోవడం ఎందుకు? ఆయన వస్తారు, మీరెవరు టెన్షన్ పడకండి. వదినా, పోనీ మళ్ళీ ఒకసారి వెళ్ళి మొత్తం వెతికిరమ్మంటావా? ఇప్పుడే వద్దులే నాని, మీరందరూ ప్రశాంతంగా ఉండండి.
తెల్లారేసరికి మీ అన్నయ్య వచ్చేస్తారన్న నమ్మకం నాకుంది. మీరు వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. వదిన, అది అన్నయ్య. అబ్బా వెళ్ళి పడుకోండి, వెళ్ళండి వెళ్ళండి అన్నయ్య, వెళ్ళు. మీరు కూడా వెళ్ళండి నాని, వెళ్ళన్నయ్యా. హలో, రామరాజు ఉచ్చులో ఇరుక్కున్నాడు మేడం. శబాష్. ఈ మాట కోసమే ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను. శుభవార్త చెప్పావు. బలమైన సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి మేడం. రామరాజు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఈ మాట చాలు. అతని భవిష్యత్తు నా కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. రామరాజు కుటుంబం చెల్లాచెదురవడానికి బీజం పడింది. మళ్ళీ ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాను. సరే మేడం. రామరాజు, నీ స్థాయి తగ్గటం, ఒక్కొక్క మెట్టు దిగటం మొదలైంది. ఇక పతనమే. ఏమండి, మంజుల మిమ్మల్ని నన్ను అడిగేది. మంజుల ఎక్కడుంది? లేదు. ఆ అమ్మాయిని ఎక్కడ వదిలిపెట్టొచ్చారు? తను చేరుకోవాల్సిన గమ్యానికే చేర్చి వచ్చాను. తను చేరుకోవాల్సిన గమ్యం అంటే ఏంటి బావగారు? తన ఇంటికా లేక ఇంకెక్కడికైనానా? బావగారేంటి దాక్షాయిని ఆ పొట్టిదాన్ని ఎక్కడికి పంపారో అని అడిగితే అలా చూస్తారు? కొంప తీసి పైకి పంపించారా? నువ్వు నోరు మూసుకోవే. అన్నయ్య, ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? అంటే ప్రొద్దుననగా వెళ్ళిన వాడివి ఇప్పటిదాకా ఇంటికి రాకపోతే వదిన మేము చాలా టెన్షన్ పడ్డామన్నయ్య. అవునన్నయ్య, నువ్వైనా ఒక ఫోన్ చేసి ఎక్కడున్నావో చెప్పుంటే మాకే కంగారు ఉండేది కాదు. నీకోసం నేను శ్రవణన్నయ్య చాలా చోట్ల వెతికేశాం. అవు బావా, నేనైతే నీ ఎంటనే పడి మస్తు దూరం వచ్చినా. నువ్వేంది బావా గంట స్పీడ్గా పోయినావు?
ఆ తర్వాత నువ్వు ఏడకు పోయినావని మొత్తం దేవులాడినా. నా గురించి ఎవరూ వెతకాల్సిన పని లేదు. నా గురించి ఎవరూ టెన్షన్ పడాల్సిన పని లేదు. అంటే మీరు చాలా కోపంగా మంజులని తీసుకెళ్లారు కదా బాబుగారు. ఆవేశంలో ఏమైనా చేశారేమోనని మా టెన్షన్. యవని, మీరు రావడం ఆలస్యం అయిందన్న కంగారులో వీళ్ళందరూ అడుగుతున్నారంతే. మీరు వెళ్ళి పడుకోండి. మీ అందరికీ ఒక విషయం, రేపు సూర్యుడు ఉదయించేసరికి మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ అస్తమించి అందరికీ సంతోషమైన కొత్త వెలుగు వస్తుంది. ఇన్నాళ్ళు నా వల్ల మీరు కోల్పోయిన ప్రశాంతత, మనశ్శాంతి తిరిగి వస్తుంది. ఇన్ని రోజులు నా కోసం భరించారు. ఇక ఎవరికి ఏ కష్టం ఉండదు. ఆ కథ ముగిసినట్టే. దాక్షాయిని, బావగారి మాటలు నాకేదో అనుమానం కలిగేలా ఉన్నాయి. అనుమానమా? ఏంటది? నాకెందుకో బావగారు ఆ పొట్టిదాని పీక నొక్కేసి బావిలో విసిరేసి వచ్చారేమో అనిపిస్తోంది. నీకెందుకే? ఇందాక నుంచి అలానే అనిపిస్తోంది. ఆ మంజుల గురించి మనకు తెలియందేముంది దాక్షాయిని? గబ్బిలల్లా చూలు పట్టుకుని వేలాడే రకం. అంత తొందరగా బావగారిని వదిలేసిందంటే నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదు. ఏమోనే, నీ అనుమానం నిజమైనా అవ్వచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైతేనే దాని పీడ విరగడైపోయింది. నాకు బాగా నిద్రొస్తుంది. ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటాను. స్వామి, ఎందుకు జరిగిందో తెలియదు, ఎందుకు జరిపించావో తెలియదు, కానీ నా కుటుంబం మాత్రం నా వల్ల గడ్డు కాలాన్ని ఎదుర్కొంది, ఇబ్బందులు పడింది. నేనేమైనా పర్వాలేదు, వాళ్ళందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. నేను నిజాన్ని దాచిపెట్టడం వల్ల నా వాళ్ళందరూ కుమిలిపోతున్నారు. నేను చెప్పలేనని నన్ను ఆశీర్వదించి ఈ ప్రపంచానికి నిజం తెలియకుండా చూడు స్వామి. కృతజ్ఞుని స్వామి. బావగారేంటి పొద్దున్నే దేవుడికి పూజ చేసి హారతిస్తున్నారు? ఆ పీడ పోయింది కదా, ఇంకా ఏ కష్టం నీడా మన ఇంటి పైన పడకూడదని కావచ్చు. సమయానికి వచ్చారు, హారతి తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఏ సమస్య మీకుండదు. అందరూ ఆనందంగా ఉండొచ్చు. ఏవైనా గుండెల్లో భారం దిగినట్టుందన్నయ్య. మంజుల వెళ్ళిపోయిందని తెలిసాక నా మనసు కూడా చాలా కుదుటపడిందన్నయ్య.
నాకైతే డీల్ షో కొట్టినంత ఖుషి అవుతుంది బావా. ఇక అందరం ఎప్పటిలాగే సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా చిట్టి నానిల పెళ్లి సందడిగా హడావిడి చేస్తూ చెయ్యొచ్చు.